IIM UPSC ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల IAS ఇన్స్టిట్యూట్ చైతన్యపురి. కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. హిజ్రాలు రెచ్చిపోయారు. రెండు గ్రూపులుగా ఏర్పడి నంద్యాల రోడ్డులపై తన్నుకున్నారు. రాళ్లు, కారం పొడితో ఒకరిపై ఒకరు దాడులు చేసుకుని బీభత్సం సృష్టించారు. నంద్యాల పోలీస్ స్టేషన్ సాక్షిగానే జరిగింది ఈ గ్యాంగ్ వార్. అసలు వారి మధ్య ఫైటింగ్ ఎందుకు జరిగింది? నంద్యాలలో హిజ్రాలు వీరంగం. పాణ్యం, నంద్యాలకు చెందిన హిజ్రాల మధ్య ఫైటింగ్. భిక్షాటన విషయంలో ఘర్షణ. రాళ్లు, కారం పొడితో బీభత్సం. గ్యాంగ్ వార్లో పలువురికి గాయాలు. హిజ్రాల పోరుతో నంద్యాల రణరంగంగా మారింది. నంద్యాల రూరల్, టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ముందే రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకున్నారు. కారంపొడి జల్లి, రాళ్లు విసురుకొని బీభత్సం సృష్టించారు. నడి రోడ్డుపై హిజ్రాల మధ్య జరిగిన ఫైటింగ్ స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. ఫైటింగ్ కు దిగిన రెండు వర్గాలు పాణ్యం, నంద్యాలకు చెందిన హిజ్రాలుగా తెలుస్తోంది. భిక్షాటన విషయంలో పాణ్యం, నంద్యాలకు చెందిన హిజ్రాల వర్గాల మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తోంది. నంద్యాలలో భిక్షాటన చేయడానికి పాణ్యం వర్గం ప్రయత్నించడంతో నంద్యాల వర్గం వారి రాకను అడ్డుకుంటోంది. ఈ నేపథ్యంలోనే రూరల్ PS ముందు రెండు వర్గాలు ఎదురుపడగా జరిగిన ఘర్షణ కొంత సమయానికి తీవ్ర రూపం దాల్చింది. విచక్షణ రహితంగా కొట్టుకున్నారు, జుట్టులు పీక్కున్నారు, శాపనార్థాలు, తిట్లతో వీరంగం సృష్టించారు. వారి మధ్య గొడవ విషయం బయటకు కూడా పాకి అక్కడికి భారీగా హిజ్రాలు చేరుకుంటున్న సమయంలో పోలీసులు రంగప్రవేశం చేశారు. లాఠీ చార్జ్ చేసి వందలాది మంది హిజ్రాలను అదుపు చేశారు. సమయానికి పోలీసులు రాకపోతే గొడవ మరింత పెద్దదిగా మారింది. ఈ దాడుల్లో ముగ్గురికి గాయాలు కాగా స్కూటీలు, కార్లపై రాళ్లు పడడంతో అద్దాలు ధ్వంసమయ్యాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరి మధ్య వివాదాలు ఈనాటివి కావు. ఆధిపత్య పోరు కోసం గత కొంతకాలంగా నంద్యాల, పాణ్యం, హిజ్రాల మధ్య వైరం నడుస్తూనే ఉంది. తాజాగా మరోసారి రచ్చకెక్కడంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముందు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.